జైత్ సంస్కృతం కార్యక్రమానికి పునఃస్వాగతం. చాలామంది ధర్మాల గురించి చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు ఆచరించాలి, ఆచరిస్తే ఏమవుతుంది, ఏం చేయాలి. ఇప్పుడు కొంతమంది మూర్ఖులు తయారై సనాతన సంప్రదాయాల్ని, సనాతన ధర్మాన్ని విమర్శిస్తూ డెంగీ అని, అదని ఇదని దాన్ని నిర్మూలించాలి అని చెప్పేసి వాగుతున్నటువంటి పిచ్చి కుక్కలు కొన్ని ఉన్నాయి. అలాగే ధర్మం అనేటువంటిది గౌరవించబడితే గౌరవిస్తుంది, నువ్వు దాన్ని వ్యతిరేకిస్తే నేను నాశనం చేస్తుంది. అంతకంటే ఏం చేయాల్సిన అవసరం మనం ఏం చేయక్కర్లా. వాడు మనం చేత్తో తినమన్నాం, కుడి చేత్తో అన్నం తినరా, ఎడం చేత్తో దానికన్నా వాడుకోరా అన్నాం. కాదండి నేను ఎడం చేత్తో అన్నం తింటాను, కుడి చేతినే దేనికో వాడుకుంటా అంటే వాడుకో, నీ ఇష్టం, అది నీ కర్మ. నీకు వచ్చే రోగాలకు నువ్వే చేస్తావు, మేమేం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి దాని వెనుక ఒక శాస్త్రీయమైనటువంటి దృక్కోణం ఉంటుంది. అదే చెప్తున్నారు. ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షిత తస్మాద్ధర్మో నహంతవ్యో మానో ధర్మో హతో వదీత్. ఎవడైతే ధర్మాన్ని నశింపజేస్తాడో అతను అదే ధర్మాన్ని నశింపజేస్తుంది. ఎవడైతే ధర్మాన్ని రక్షిస్తాడో అట్టి ధర్మము అతన్ని రక్షిస్తుంది. కావున ధర్మాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం చేయరాదు. అట్లు చేసిన ఎడల అది మనల్ని తప్పక నశింపజేస్తుంది. కాబట్టి ధర్మం అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక స్వరూపాన్ని ఆచరింపబడాలి. ఆచరిస్తే మనం అందరం కూడా ఆహ్లాదంగా ఆనందంగా జీవించగలుగుతాం. దాని మీద మనం వ్యతిరేకత చూపించామనుకోండి, అది డెంగ్ అని, ఇంకేదో అని, అదని ఇదని చెప్పి దాన్ని నాశనం చేయాలనుకున్నాం. దాన్ని ఎప్పుడూ సనాతన ధర్మాన్ని నాశనం చేయగలిగిన నువ్వే నాశనం అయిపోతావు. ఎంతమందో ఉన్నారు, ఎంతమందో పోయారు, చరిత్ర గర్భంలో కలిసిపోతారు. దాని మీద ఏం లేదు. సూర్యుడి మీద ఎవడి మీద పడుతుంది? సూర్యుడి మీద పడదు కదా, మన మొహాన పడుతుంది కదా. కాబట్టి మనం దాని గురించి చింతించవలసినటువంటి అవసరం లేదు అని చెబుతూ ఉన్నారు.